స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ జగ్గుల శ్వేత ఆధ్వర్యంలో సోమవారం సిబ్బంది పాల్గొని కంట చౌరస్తాలో రోడ్లపై ఉన్న చెత్తా చెదారాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శ్వేత సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలలో పరిశుభ్రత పాటించాలన్నారు. చెట్లను పెంచి వాతావరణ కాలుష్య నివారణకు కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రకృతి వనం జగతికి మేలుగా చూచు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్యక్రమం స్వచ్ఛదనం పచ్చదనం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బెల్లంపల్లి మున్సిపాలిటీలో గౌరవ కౌన్సిల్ సభ్యులు, అదేవిధంగా ఆర్పీలు, మన అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, మన మున్సిపల్ సిబ్బంది ప్రతి ఒక్కరూ ఏదైతే మన పాత మున్సిపాలిటీ నుంచి కాంట చౌరస్తా వరకు ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి ఏదైతే 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజున 5వ తారీఖున అవగాహన ర్యాలీ, ఏదైతే ఇంటి దగ్గర ఇంటి ముందు చెత్త వేయకుండా చెత్తని చెత్త పనులను వేసే విధంగా అవగాహన ర్యాలీ కార్యక్రమం కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి, గవర్నమెంట్ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి చెత్తను తీయడం కానివ్వండి, మన బ్లీచింగ్ పౌడర్స్ అందించడం కానివ్వండి, వాగింగ్ చేపించడం కానివ్వండి ఈరోజు 5వ తారీఖున ఉంది. 6వ తారీఖున మన బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోరినేషన్ చేపించడం కానివ్వండి. నీరు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలు లార్వా పెట్టి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి జ్వరాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా క్లోరినేషన్ చేయించే కార్యక్రమం 6వ తారీఖున ఉండేటటువంటి కార్యక్రమం. 7వ తారీఖున ఏదైతే మన పెద్ద పెద్ద సలేజ్ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని మన జేసీబీలతో వాటిని మొత్తం క్లీనింగ్ చేపివ్వడం, అదేవిధంగా ఏవైతే నీటి గుంతలు కానివ్వండి రోడ్ల మీద ఉన్నటువంటి గుంతల్ని మనం గుర్తించడం జరుగుతుంది. 8వ తారీఖున ఫ్రైడే డైరీ కార్యక్రమంలో భాగంగా వైద్య సిబ్బందితో ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నీటిని నిల్వ ఉంచకుండా, ఎందుకంటే బాగా మనకి ఉత్పత్తి కాకుండా దోమలు ఎక్కువ కాకుండా ఏదైతే వచ్చినటువంటి మలేరియా కానివ్వండి, డెంగ్యూ వ్యాధులు కానివ్వండి వాటిని నివారించడానికి, అదేవిధంగా నీరు ఎక్కడైతే స్టాగ్నేట్ అయి ఉంటాయో అక్కడ వాటర్ ఆయిల్ బాస్ చేయడం కానివ్వండి అదొక కార్యక్రమం. లాస్ట్ 9వ తారీఖున కూలిపోయినటువంటి ఇండ్లని గుర్తించడం, అదేవిధంగా రోడ్లపై ఉన్నటువంటి ఎండిపోయిన చెట్లను తీసేసి కొత్త చెట్లని మళ్ళీ పెట్టడం కానివ్వండి. మెగా ప్లాంటేషన్ కార్యక్రమం 9వ తారీఖున ఉంటుంది. 5వ తారీఖు నుంచి 9వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా పాటించి మన బెల్లంపల్లి పట్టణాన్ని ఏదైతే స్వచ్ఛదనం పచ్చదనంగా కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి పట్టణాన్ని స్వచ్ఛ బెల్లంపల్లి పట్టణంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా